రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా యుద్ధ వాతావరణం ఏ విధంగా రోజు రోజుకి ముదురుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఎప్పటికి ఆగుతుంది? ఎప్పుడు ఈ 2 అంటే 2 దేశాలు కూడా కిందకొస్తాయి? ఎందుకంటే ఇప్పటివరకు పోటాపోటీగా నువ్వెంతంటే నువ్వెంత అన్నట్టు మాట్లాడుకుంటున్న దేశాల మధ్య మనం చూస్తుంటే ఇది ఎంత తీవ్ర స్థాయికి వెళ్తుందో అని చెప్పి చాలామంది భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఇరాన్ దీనికి ఓకే అందా అంటే అవుననే చెప్పాలి. ముఖ్యంగా యుద్ధం ముగింపుపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. యుద్ధం ముగించేందుకు తొలిసారి ఇటు సానుకూలంగా స్పందించినట్టు కూడా తెలుస్తోంది. ఇటు ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ యుద్ధం ముగింపుపై యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియాతో ఫోన్తో మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అయితే యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, తమకు కొన్ని బలమైన హామీలు కూడా ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడు కొన్ని కండిషన్స్ పెట్టడం కూడా జరిగింది. అయితే తాము విధించిన షరతులు అంగీకరించాలని, అలాగే దాడులు పునరావృత్తి కాకుండా ఉండాలి అంటే యుద్ధాన్ని ముగిస్తామన్న హామీయే కాకుండా ముఖ్యంగా వీళ్ళు ఏవైతే కోరుతున్నారో హామీలు వాటికి మీరు ఓకే అంటే మేము కూడా యుద్ధం ఆపడానికి సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి ఇటు ఇరాన్ ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ ఫోన్లో ఉన్నారు. రైట్ రామ్దాస్, అయితే ఇప్పటి వరకు యుద్ధం ఎప్పుడెప్పుడు ఇది ఆగుతుంది అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్న తరుణంలోని ఇరాన్ ఈ విధంగా అంటే సానుకూలంగా స్పందించడం అండ్ వీళ్ళు పెట్టే కొన్ని కండిషన్స్కి కూడా ఒప్పుకుంటేనే ఈ యుద్ధంకి సంబంధించి మేము ఆపుతామని ఇటు ఇరాన్కి సంబంధించిన అధ్యక్షులు అలాగే అటు ట్రంప్ కూడా దిగొచ్చినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రామ్దాస్? అయితే యుద్ధం ముగియాలంటే తమకు కొన్ని ఖచ్చితమైన హామీలు కావాలంటూ ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తులో ఇరాన్ పై మళ్ళీ ఎలాంటి దాడులు జరగవని గ్యారంటీ ఇస్తేనే వెనక్కి తగ్గుతామంటూ ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా అంతర్జాతీయ దౌత్య వర్గాలు ఇది ఒక చర్చగా మారింది. అటు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ తో కూడా ఫోన్ సంభాషణలో ఆయన మాట్లాడారు, తన మనసులోని మాట బయట పెట్టారు. ఈ ఘర్షణ ముగియాలంటే ముగించే ఉద్దేశం ఉంది, కానీ మాకు కూడా మా ప్రజల భద్రత ముఖ్యం, మా ప్రయోజనాలు ముఖ్యం, దానికి సంబంధించిన భరోసా కూడా కావాలి కదా అంటూ ఆయన మాట్లాడుతున్నారు. అంటే దాడులు పునరావృతం కాకుండా గట్టి హామీ ఇస్తేనే ఈ ఎస్కలేషన్స్ తగ్గించడానికి మేము కూడా రెడీగా ఉన్నామంటూ ఇరాన్ అధ్యక్షుడు సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటు అగ్రరాజ్యం అమెరికాపై ఇరాన్ తన పట్టును సడలించకుండానే శాంతి మంత్రాన్ని జపిస్తుండడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. మరోవైపు ట్రంప్ ఏమంటాడంటే యుద్ధం ముగింపు దశకు వచ్చింది, ఇంకో 2 వారాల్లో వైండప్ చేస్తామంటూ ఆయన కూడా సంకేతాలు ఇస్తున్నారు. అంటే ఇరాన్ యుద్ధం విషయంలో ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ట్రంప్ విషయంలో వెల్లడవుతుంది. ట్రంప్ మనసులో ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయి ఎప్పుడు ఎవరు చెప్పలేము. అంటే ఇప్పుడు ఇలా మాట్లాడతాడు, మళ్ళీ 2 రోజులకే మళ్ళీ అటాక్ అంటాడు. సో డిఫరెంట్ గా ఉంటుంది. అదంతా కూడా ట్రంప్ కు సంబంధించిన వ్యవహారాల్లో ఎప్పుడు ఒక క్లారిటీ ఉండదు అనేది సుస్పష్టం. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రపంచ చమురు రవాణాకు సంబంధించిన కీలకమైన ఈ హర్మూజు జలచంద్ అయితే ఇంకా మూతపడి ఉన్నప్పటికీ కూడా ఇరాన్ పై సైనిక చర్యను ముగించడానికి సిద్ధమేనంటూ ట్రంప్ ప్రస్తుతం ఈ మాట స్పష్టం చేసినట్టుగా అర్థమవుతుంది. అంటే జలచంద్ని తెరిపించే ప్రక్రియను వాయిదా వేసి యుద్ధాన్ని తన డెడ్ లైన్ లోపు ముగించాలని కూడా ఆయన భావిస్తారు. ఎందుకంటే చాలా ప్రెషర్స్ ఉన్నాయి ఆయనకు కూడా, ఇంట బయట ప్రెషర్స్ ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో కూడా నో కింగ్స్ పేరుతో ర్యాలీల సంగతి పక్కన పెడితే ఆర్థికంగా కూడా ప్రస్తుతం బాగా ఖర్చుతో కూడుకున్న పని యుద్ధం చేయడం. దాంతో పాటు ఆయుధ నిల్వలు ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి. అలాగే దాంతో పాటు ప్రస్తుతం కొంత ఇజ్రాయెల్ కు అమెరికాకు మధ్య కొంత కోఆర్డినేషన్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఇది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా ఏంటంటే హర్మూజ్ తెరిపించడానికి ఇక్కడ మిగతా నాటో దేశాలు కలిసి రావట్లేదు. బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఇటలీ కానీ ఇట్లాంటి దేశాలు కలిసి రావడం లేదు. వాళ్ళను పదే ట్రంప్ ఎత్తిపడుస్తున్నాడు. మీరు పిరికి పందులు పనికి మాలిన అసలు ఎందుకు అక్కర్రారంటూ నిన్న ఒక మాట అన్నాడు. ఏంటంటే మీ ఆయిల్ గెట్ యువర్ ఓన్ ఆయిల్ అన్నాడు. అంటే మీరు తెచ్చుకోండి, మాది మేము చూసుకుంటాం, మీరు చూసుకోండి అంటూ అన్నాడు. అంటే ఇప్పుడు తాను కష్టపడి హర్మూజ్ జలసంధిని తెరిపించిన పారాట్రూపర్లను లేదా మెరైన్ కమాండోలను పెట్టి తెరిపించినా కూడా ఇప్పుడు మళ్ళీ నాటో దేశాలందరికీ లైన్ క్లియర్ అవుతుంది. కాబట్టి మీకోసం నేను ఎందుకు చేయాలి, మీరు చూసుకుని అది నేను చూసుకుంటాను ధోరణిలో ఉన్నాడు. ఇప్పుడు కొంచెం ఆలోచన కూడా మార్చుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇవాళ యుద్ధం 33 రోజులు అవుతుంది. ఇప్పటికే చాలా ప్రెషర్ అవుతుంది, ఆర్థికంగా భారం కూడా అవుతుంది. అటు ఇరాన్ వైపు కూడా ఈ స్టీవ్ విట్కాఫ్ లేదా కుష్నర్ లాంటి ఎన్వాయిస్ రాయబారులు డైరెక్ట్ ఇరాన్ ఎఫ్ఎం అంటే ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి తో టచ్ లోకి వెళ్ళిపోయారు. ఇక యుద్ధం ముగిద్దాం, అనవసరంగా ఎక్కువ రోజులు అవుతుంది, ప్రెషర్ పెడుతుంది. అన్ని వర్గాల నుంచి కూడా ద్రవ్యోల్బణము ఇదంతా కూడా ఇబ్బందికరంగా మారుతుంది. కొన్ని డిమాండ్లు ఒప్పుకోండి మీరు అంటూ వీళ్ళు అంటున్నారు.
లేదు ఒప్పుకోము, మా సరైన భరోసా ఉంటేనే మేము కూడా ఒప్పుకుంటామంటూ వాళ్ళు అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు చర్చలు అయితే కొనసాగుతున్నాయి. సో ఇది ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే లేదు. బట్ ఇప్పుడు పెజెష్కియాన్ అన్నట్టుగా ఈ మాటలు యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ తో మాట్లాడినట్టుగానైతే ఇప్పుడు బయటికి లీకులు వచ్చాయి. ఇది ఇంటర్నేషనల్ గా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇరాన్ పై ఇది పూర్తి స్థాయి విషయానికి సంబంధించి దండయాత్రలు చేస్తారా, ఇంకా అమెరికా ఏం జరుగుతుంది అనేది ఇప్పటికైతే మనం ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి కనబడుతోంది. సో ఇంకో 2-3 వారాలు కొనసాగొచ్చు అంటూ చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అంటే హర్మూజును తెరిపించాలంటే ఇంకొద్ది రోజుల పాటు యుద్ధం చేయాల్సిన పని. కానీ ఇది ఇంకా జరుగుతుందా లేదా, కొనసాగిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరి అటు బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందించాడు. ఆయన కొంత డిఫరెంట్ గా మాట్లాడుతున్నాడు, కొంత డిఫర్ అవుతున్నాడు అమెరికాతో. అంటే ఇక్కడ ఒప్పందం కుదరకపోయినా యుద్ధం ముగిస్తామంటూ ట్రంప్ అంటుంటే నెతన్యాహు మాత్రం యుద్ధం ఇంకా మధ్యలో ఉంది, సగం ముగిసింది, ఇంకా సగం జరగాల్సి ఉంది. బట్ రామ్దాస్ అయితే నిన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే ఇటు ఇరాన్కి సంబంధించి అలాగే అమెరికాకి సంబంధించి ఇద్దరు కూడా పోటాపోటీ మాటలు యుద్ధం చేసుకున్నారు. అంటే యుద్ధానికి అంటే ఆపే ప్రయత్నం మేము చేయం, కానీ కావాలంటే ఇంకా దీన్ని పెంచేటట్టు మేము చేస్తాము అన్నట్టు మాటలు యుద్ధం చేసుకున్న ఇరాన్ అలాగే ఇటు ట్రంప్కి సంబంధించి సడన్గా ఇరాన్ తగ్గడంలో మెయిన్ మనం ఎలా అంచనా వేయొచ్చు అంటే దీనికి సంబంధించి? ఇరాన్ వైపు కూడా ఫుల్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు 33 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇరాన్ లెక్కల ప్రకారం 2076 మంది చచ్చిపోయారు. దాంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. పూర్తిగా ఇరాన్ అంతా కూడా విధ్వంసానికి గురవుతుంది. అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక వనరులు దెబ్బతిన్నాయి, ఇరాన్ కార్యాలయాలు దెబ్బతిన్నాయి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఒకటి కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇరాన్ అంతా కూడా పూర్తిగా పిండి చేశారు. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దళాలంటే కూడా ప్రస్తుతం వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇరాన్ రెజ్యూమేని మేము ఆల్రెడీ తొలగించాము, ఇక మేము అనుకున్న లక్ష్యం నెరవేరిందంటూ అమెరికా సంయుక్త దళాలు కూడా చెప్తున్నాయి. ఇరాన్ వైపు నుంచి వస్తున్నటువంటి డ్యామేజ్, అక్కడ ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతుల నేపథ్యంలో వాళ్ళు కూడా ఇక యుద్ధం ఎక్కువ రోజులు జరిగితే సర్వనాశనం అవుతుంది, ఇంతకు మించి కేవలం మిగలదు అన్నట్టుగా వాళ్ళు కూడా భావిస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడ లెబనాన్ పరిస్థితి అంతే, లెబనాన్ కూడా పూర్తిగా విధ్వంసం అవుతుంది. అండ్ ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు చెప్తుంది ఏంటంటే పోరాటం ఇంకా ముగియలేదు, ఇరాన్ అనేది ఇస్లామిక్ రాడికలిజం నమ్ముకొని ఉగ్రవాద యంత్రాంగాన్ని నడిపిస్తుంది, దాన్ని అయితే అణచివేస్తామని చెప్తున్నారు. అంటే ఒక ప్రాంతీయ శక్తిగా ఎదిగింది ఈ ఉగ్రవాదం అనేది. సో ఈ మిడిల్ ఈస్ట్ లో మొత్తానికి ఇది ఇబ్బందికరంగా మారింది. దాన్ని ఎప్పటికైనా మళ్ళీ ఇంకా ఆ శేషం మిగిలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, దాన్ని మొత్తం తుడిచివేస్తామంటే ఆయన చెప్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఐతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రారంభమైన యుద్ధాన్ని ఒక తార్కిక ముగింపు తీసుకెళ్లడమే లక్ష్యం అంటూ ఆయన నెతన్యాహు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు కొన్ని భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. అమెరికానేమో వైండ్ అప్ చేస్తామంటున్నారు, ఇజ్రాయెల్ ఏమో లేదు ఇప్పుడప్పుడే ఇంకా మొత్తానికే దాన్ని రెజ్యూమేని కంప్లీట్ గా స్మాష్ చేస్తామంటున్నారు. ఇరాన్ వైపు నుంచి కూడా మళ్ళీ సరే మాకు హామీ ఇస్తే మేము రెడీగా ఉన్నామంటూ వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా ఇంకొక ఈ మొత్తం అన్ని అంశాలను కనుక మనం క్రోడీకరించుకుంటే ఇంకొక 2-3 వారాలు ఖచ్చితంగా ఇంకో 15-20 రోజులు పట్టొచ్చు. తర్వాతే ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఓవరాల్ గా బయట నుంచి కూడా అంతర్జాతీయ విశ్లేషకులు మాట్లాడుతుంది ఏంటంటే యుద్ధం అనేది ఎప్పటికైనా విధ్వంసంతో కూడుకున్న పని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాబట్టి అందరికీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికే నిన్న ట్రంప్ చేసిన ప్రకటనతో ఇప్పుడు కొంచెం మార్కెట్లు కోలుకుంటున్నాయి. జపాన్ అలాగే థాయిలాండ్ మార్కెట్లు కొంచెం అప్ అయినాయి. అలాగే బ్రెంట్ క్రూడ్ కొంచెం పడిపోయింది, ఆయిల్ ధరలు కూడా తగ్గాయి నిన్న ఇవాళ మార్నింగ్ సెషన్ లో మార్కెట్లు స్టార్ట్ కాగానే. సో యుద్ధం అనేది మంచిది కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. ప్రపంచవ్యాప్తంగా ఇది ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణానికి దారితీసే పరిస్థితులు కాబట్టి అటు ఇరాన్ కు ఒత్తిడి పెరుగుతుంది, ఇటు అమెరికా దేశాలకు కూడా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధం ముగింపుకు క్లారిటీ వస్తుందనేది మనం అనుకోవాలి. బట్ వెయిట్ అండ్ సీ, ఇంకా కొంచెం టైం పట్టవచ్చు, మేబీ ఒక 1-2 వీక్స్ పట్టవచ్చు. రైట్ రామ్దాస్, రైట్. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి యుద్ధం ఆగుతుంది అని చెప్పి కూడా మనకి ఇప్పటికే అందుతున్న సమాచారం. మరి దీనికి సంబంధించి ట్రంప్ మాటలు ఒకసారి విద్దాం. You are wrong, but first one that affects Americans here at home, gas prices. Today they hit $4. We're $4, yeah, and we have a country that's not going to be throwing a nuclear weapon at us in 6 months. But Americans are feeling the effects in the interim. And they're also feeling a lot safer. What is the plan to bring them back down? All I have to do is leave Iran, and we'll be doing that very soon, and they'll become tumbling down. And stock prices were up today almost to a record because they know 2 things. Number one, we have a safe country.
We had to take a little detour because we had a madman named Khomeini who sadly is no longer with us. On Iran, but first one that affects Americans here at home, gas prices. Today they hit $4. We're $4, yeah, and we have a country that's not going to be throwing a nuclear weapon at us in Of 6 course, months. but Americans are feeling the effects in the interim of this And they're also operation. feeling a lot safer. What is the plan to bring them back? రైట్, ఇటు అమెరికా ఇజ్రాయెల్తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇటు ఇరాన్ అధ్యక్షుడు ఇప్పటికే పేర్కొన్నారు. అయితే తమకు కొన్ని బలమైన హామీలు ఇవ్వాలని కూడా అవసరం ఉందంటున్నారు. అయితే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఇరాన్ అధ్యక్షుడు కార్యాలయంలో ప్రకటనలో తెలిపింది. చూడాలి మరి. అయితే ఇప్పటికే యుద్ధానికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి హామీలు కావాలి, ముఖ్యంగా ఇరాన్ ఎటువంటి హామీలను కోరుకుంటుంది, యుద్ధం ముగించడానికి వీళ్ళకి కావాల్సిన బలమైన కారణాలు, అలాగే బలమైన హామీలు, అంటే ఒకవేళ యుద్ధం మేము ఆపుతాము, దీనికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్నట్టు ఏదైతే బయటికి సమాచారం అందుతుందో దీనికి సంబంధించి ట్రంప్ నిజంగానే వీళ్ళ హామీలకి ఆయన యాక్సెప్ట్ చేస్తారా లేదా, లేకపోతే తూచని చెప్పి మళ్ళీ యథాప్రకారమే యుద్ధం మళ్ళీ కొనసాగించే అవకాశాలు ఉన్నాయా అన్న వివరాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.